జేఎన్ఆర్ టీవీకి స్వాగతం. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో 19వ వార్డులో సీసీ రోడ్ మరియు డ్రైనేజ్ పనులకు పీసీసీ సభ్యులు పెండెం రామానంద్తో పాటు డాక్టర్ గోపాల్, నర్సంపేట పట్టణ అధ్యక్షులు, పట్టణ ప్రముఖులు కొబ్బరికాయలు కొట్టి పనులను ప్రారంభించారు. ఇటీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పెండెం రామానంద్ మాట్లాడుతూ పట్టణంలోని మాదన్నపేట రోడ్డు వెడల్పు ఇరువైపులా డ్రైనేజ్ కోసం పనులు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. మేడారం జాతర తర్వాత పనులను ప్రారంభిస్తామని చెప్పారు. పేద ప్రజల కోసం 3500 ఇండ్లను నియోజకవర్గానికి మంజూరు చేయడం జరిగింది. ఇవి సరిపోకుంటే మన సీఎం గారు చెప్పినట్టుగా అదనంగా 350 నుండి 500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తానన్నారు. ఇటీ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారులు మరియు స్థానిక డాక్టర్లు, ప్రజా ప్రతినిధులు, పట్టణ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇవి ప్రారంభోత్సవానికి ఇవి రెడీగా ఉన్నాయి. అంతేకాకుండా దార్కపేట నుండి రోడ్డు దాదాపు సెంటర్ డివైడర్ నుండి అటు మహబాద్ ఇక్కడ నుండి మొదలు పెడితే దాదాపు మహబాద్ రోడ్డు దాకా అది కూడా రోడ్డు శాంక్షన్ అయింది, టెండర్కు దగ్గరలో ఉన్నది. అంతేకాకుండా ఈ యొక్క మాదనపేట రోడ్డు కూడా రోడ్డు వేటప్పుడు కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. మేడారం ఉండడం వల్ల అది కూడా ఆగింది. అది సీసీ రోడ్డు, రెండు దిక్కుల ట్రైన్స్ మరి సీసీ రోడ్డు కూడా వేయడం జరుగుతుంది. అంతేకాకుండా మరి ఇందిరమ్మ ఇల్లు మరి కోట్లు దాదాపు 3500 ఇండ్లను నర్సంపేట పట్టణం నియోజకవర్గంలో వేయడం జరిగింది. అంతేకాకుండా మరిన్ని సరిపోలే మొన్న సీఎం గారు కూడా వచ్చి 3500 ఇంకా 3500 నుండి 5000 ఇల్లు ఇస్తానని చెప్పిండ్రు. ఆల్రెడీ ఇవి ఇచ్చినాయి, మరి నిర్మాణంలో ఉన్నాయి, కొన్ని నిర్మిస్తాను కూడా. మరి ఇన్ని కోట్ల అభివృద్ధి చేసుకుంటా నర్సంపేట నియోజకవర్గాన్ని దాదాపు మరి ఎమ్మెల్యే గారు మరి ఇంత కష్టపడి చేసుకుంటూ పోతా అంటే ఇన్ని రోజులు మరి ఎమ్మెల్యే మరి సీఎం గారికి దూరం అది ఇది అని చెప్పి మరి ఒక నాయకుడు ఇక్కడ మాజీ శాసనసభ్యుడు అనడం జరిగింది. అంతేకాకుండా మరి ఆయన చుట్టూ తిరుక్కుంటా మరి పనులు తెప్పించుకొని ఇవాళ కాంట్రాక్టులు తీసుకొచ్చి చేస్తా అంటే మరి ఈయన కాంట్రాక్ట్ పనుల కోసం పోతాడు. కాంట్రాక్ట్ పనులు తీసుకొచ్చి ఆయనే పబ్బం కట్టుకోవడం కోసం చేస్తానని చెప్పడం జరుగుతుంది. అయ్యా మరి మేము నర్సంపేట పట్టణ ప్రజలకు అందరికీ, నియోజకవర్గం ప్రజలందరికీ తెలియజేయమనగా అంటే మరి నర్సంపేట నియోజకవర్గంలో ఇంత పెద్ద ఎత్తున కోట్ల రూపాయల నిధులు తీసుకొస్తా అంటే మరి ఈయనే మరి నర్సంపేట ఎంతోమంది కాంట్రాక్టర్లు ఉన్నారు, మరి కాంట్రాక్టులు చేసుకుంటలేరా? మరి ఆయన పార్టీలో కూడా ఎంతోమంది కాంట్రాక్టులు మరి చేసుకుంటారు, మరి వాళ్ళ కాంట్రాక్టర్లు కాదా? మరి మా నర్సంపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు కాదు, చాలా మంది కాంట్రాక్టర్లు కూడా ఉన్నారు. మరి ప్రతి ఒక్కళ్ళు కాంట్రాక్టులు చేసుకుంటలేరా లైసెన్సులు పెట్టుకొని? మరి ఆయన కాంట్రాక్టుల కోసం తిరుగుతానని చెప్పి జనాలను మభ్యపెట్టే విధంగా మాట్లాడడం జరిగి ఇవాళ ఈయన తాపకో మాట పూటకో మాట మాట్లాడుకుంటా ఇలా నర్సంపేట పట్టణమే కానీ మరి పరిసర ప్రాంత జనాలను కూడా కన్ఫ్యూజ్ చేసుకుంటా మరి అలా చేయడం జరుగుతుంది. మరి ఈ పెద్ద మనిషికి ఏమైనా తగునా మరి మాజీ శాసనసభ్యుని కానీ మేము తెలియజేసుకుంటున్నాము. అంతేకాకుండా నర్సంపేటలో ఎన్నో సంవత్సరాలుగా మరి వాటర్ ఇబ్బంది అవుతా అంటే మరి ఇక్కడ 10 కోట్లు పెట్టి దాదాపు అక్కడ మన అశోక్ నగర్ నుండి అక్కడ నుండి కూడా పైప్ లైన్ శాంక్షన్ చేయించి మరి అవి కూడా ప్రజలకు మరి నిత్యం నీళ్ళు వచ్చే విధంగా కూడా మరి వచ్చే విధంగా చేస్తున్నాను. అంతేకాకుండా ఎన్నో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెట్టి మరి నర్సంపేట నియోజకవర్గంలో ఒక మంచి విద్యారంగానికి హబ్ చేయాలనే ఆలోచనతో ఉన్నది. అంతేకాకుండా ఈ ఇరిగేషన్ మన కాలువలను కూడా కొన్ని కోట్ల రూపాయలు పెట్టి మరమ్మతులు చేసి మరి చివరి ఆయకట్టు వారికి కూడా నీళ్ళు అందించాలి, వ్యవసాయ కార్మికులు మరి చల్లగా ఉండాలని చెప్పి ఎంతో కృషి చేసుకుంటూ ఇవాళ నియోజకవర్గంలో నిత్యం జనాలలో వండుకుంటా జనం కోసం మరి తిరుక్కుంటా చేసుకుంటాడు. మరి ఈ యొక్క మాజీ శాసనసభ్యుడు మరి ఎందుకు మరి ఎమ్మెల్యే గారిని టార్గెట్ పెట్టి అంటాడో మరి అర్థమైతే లేదు. మరి మేము కూడా మా నాయకులను కూడా మరి ఎంతోమందిని కబ్జా గురి చేస్తాను, మరి ఎన్నో ల్యాండ్లను కబ్జా చేస్తాను అంటాను. మరి పట్టణ మీరు కూడా రండి. మరి గత 10 సంవత్సరాలలో మీరు ఏం చేసిండ్రు, అభివృద్ధి మేమేం చేసిండ్రు అనేదాన్ని కూడా చర్చ. ఒక 5 ఏళ్లలో మరి ఏం చేసిండ్రు అనేది వాళ్ళే పట్టణ ప్రజలందరికీ తెలుసు. మరి 24 వార్డులలో విల్న గ్రామాలలో కోట్ల రూపాయల పనులు జరుగుతున్నాయి. మొన్న కూడా ఒక 30 కోట్ల పనులను కూడా తీసుకురావడం జరిగింది.
30 కోట్ల నిధులను సీసీ రోడ్లను కూడా డ్రైన్లను కూడా తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా ఇటీవల 20 కోట్ల మంజూరు చేయడం కూడా నిధుల కోసం మరిన్ని రోడ్లు నిర్మించారు. అదేవిధంగా 10 రోజుల క్రితం ముఖ్యమంత్రి గారిచే ఎమ్మెల్యే గారు పట్టణంలో ప్రత్యేకంగా మరిన్ని నిధులు మంజూరు చేయడం జరిగింది. 40 కోట్ల నిధులు కూడా మంజూరు చేయడం జరిగింది. 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మలిదశ మంజూరు చేయడం జరిగింది. ఇటీవల ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన కూడా చేశారు. మెడికల్ కాలేజీ కోసం 150 కోట్లు మంజూరు చేయడం జరిగింది. నర్సింగ్ కాలేజీ 25 కోట్లు శంకుస్థాపన చేశారు. 40 కోట్లతో పంచాయతీ పంచిన ఇందిరమ్మ ఇల్లు ఇందిరమ్మ జాగలే తప్పితే మరి మీరు ఈ యొక్క బీజేపీ టీఆర్ఎస్ ప్రభుత్వాలు ఎక్కడి నుండి ఇచ్చినాయని చెప్పి ఇవాళ సభాముఖంగా అందరి ముంగట మేము అడగడం జరుగుతుంది. ఇదే విధంగా మనుషులను మరి మమ్మల్ని మా